ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వత్సవాయి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. ఇనాం భూములకు విడుదల చేసిన జీవో ఆసరాగా తీసుకొని మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న సర్పంచ్ తహసీల్దార్ను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సర్టిఫికేట్ కోసం ఎకరానికి 60,000 రూపాయల లంచంను సర్పంచ్ తహసీల్దార్ డిమాండ్ చేశారు. అల్లూరుపాడు వైసీపీ ఎంపీటీసీ బాబాయ్ కొండ ల్యాండ్ కోసం డబ్బులు వసూలు చేయడంతో వైసీపీ ఎంపీటీసీ గోపాలకృష్ణ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ నరేంద్ర 58,000 రూపాయలు తీసుకుని తహసీల్దార్ వైకుంఠరావు ఇస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఏడి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్ లో ఉన్న సర్పంచ్ నరేంద్ర, అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు, వీళ్ళిద్దరి పైన ట్రాప్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా క్యాచ్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జీవో ద్వారా ఈనాం ల్యాండ్స్ ని రైతువారి పట్టాల ద్వారా రైతువారి పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఈనాం ల్యాండ్స్ కి రైతువారి పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జీవోకి రైతువారి పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి 60,000 చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు. దీనికోసం మన కంప్లైంట్ అయినటువంటి పణితి గోపాలకృష్ణ వాళ్ళ బాబాయ్ పణితి కొండకి 84 సెంట్ల భూమి ఉంది. అందులో లంచం తీసుకుంటూ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా సర్పంచ్ దొరికారు. అలాగే ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి ఎంఆర్ఓని కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చాం. కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేస్తాం.